హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో 12th వీక్ వచ్చేసి ఎలిమినేట్ అయ్యేదైతే యష్మి అయితే ఎలిమినేట్ అయినట్లయితే అప్డేట్ అనేది వచ్చింది. సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు అయితే నిఖిల్ని అయితే సేవ్ చేయడం అయితే జరుగుతుంది. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఒక చిన్న లైకే కదా ఫ్రెండ్స్, లైక్ అయితే చేసేయండి. అయితే నాగార్జున గారు అయితే సాటర్డేనే అందరికీ ఇంట్ అయితే ఇచ్చారు. నిఖిల్ అలానే గౌతమ్కి అయితే మీ ఇద్దరి మధ్యలో ఒకరికైతే బిగ్ బాంబ్ అనేది పడుతుంది అనేది. ఆ బాంబ్ ఏంటంటే బిగ్ బాంబ్ అనేది అయితే నిఖిల్కి అయితే పడింది. ఆ బిగ్ బాంబ్ ప్రయోజనాలు ఏంటి అనేది నాగార్జున గారు అయితే చివరిలో చెప్తా అన్నారు సండే ఎపిసోడ్లో. అయితే లాస్ట్లో వచ్చేసి యష్మి అలానే పృథ్వీరాజ్ అయితే ఎలిమినేట్ అయ్యేదానికైతే వస్తారు. అందులో వచ్చేసి నువ్వు ఒకరిని సేవ్ చేయొచ్చు అనేసి నిఖిల్ని అయితే అడగడం అయితే జరుగుతుంది నాగార్జున గారు. అయితే నిఖిల్ అయితే వీళ్ళిద్దరిలో వచ్చేసి అబ్సల్యూట్లీ వచ్చేసి పృథ్వీరాజ్ని అయితే సేవ్ చేయడం అయితే జరుగుతుంది. సో అందుకని యష్మి అయితే ఎలిమినేట్ అయింది 12th వీక్. అలానే ఈ 13th వీక్ నామినేషన్లో ఎవరెవరు రాబోతున్నారు అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకునేద్దాం. 13th వీక్ నామినేషన్లో వచ్చేసి నిఖిల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, అలానే ప్రేరణ, నబీల్, అలానే ఇంకొచ్చేసి ముక్కు అవినాష్. ఈ 6 మెంబర్స్ అయితే 13th వీక్ నామినేషన్లో అయితే వచ్చారు. అలానే మెగా చీఫ్ అయినందువల్ల రోహిణిని అయితే ఎవరు నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఎవరిని నామినేట్ చేశారనేది కూడా తెలుసుకునేద్దాం ఈ వీడియో ద్వారా. ఫస్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ అయితే నామినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాడు. పృథ్వీరాజ్ వచ్చేసి ఇద్దరింటి సభ్యుల్ని ఎవరిని నామినేట్ చేస్తాడంటే ఫస్ట్ వచ్చేసి పృథ్వీరాజు ముక్కు అవినాష్ని అయితే నామినేట్ చేస్తాడు. తర్వాత సెకండ్ వచ్చేసి గౌతమ్ కృష్ణ అయితే నామినేట్ చేస్తాడు పృథ్వీరాజ్. విష్ణుప్రియ అయితే వస్తుంది. విష్ణుప్రియ వచ్చేసి ప్రేరణ అలానే ముక్కు అవినాష్ని అయితే నామినేట్ చేస్తుంది విష్ణుప్రియ. తర్వాత ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చేసి విష్ణుప్రియని అలానే టేస్టీ తేజని అయితే నామినేట్ చేస్తుంది ప్రేరణ. నిఖిల్ వస్తాడు. ఆ తర్వాత నిఖిల్ వచ్చేసి టేస్టీ తేజ అలానే విష్ణుప్రియని అయితే నామినేట్ చేస్తాడు 13th వీక్. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ వస్తాడు. గౌతమ్ వచ్చేసి పృథ్వీరాజ్ అలానే విష్ణుప్రియని అయితే నామినేట్ చేస్తాడు గౌతమ్. నబీల్ వచ్చేసి విష్ణుప్రియ అలానే టేస్టీ తేజన్ అయితే నామినేట్ చేస్తాడు. లాస్ట్లో వచ్చేసి ముక్కు అవినాష్ వస్తాడు. ముక్కు అవినాష్ వచ్చేసి పృథ్వీరాజ్ అలానే వీళ్ళని అయితే నామినేట్ చేస్తాడు ముక్కు అవినాష్. అలానే 13th వీక్ వచ్చేసి టికెట్ టు ఫైనల్ టాస్క్ అనేది జరగబోతుంది 13th వీక్ ఫుల్. మొత్తానికి 13th వీక్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళడానికి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, టేస్టీ తేజ, ముక్కు అవినాష్ మెంబర్స్ వచ్చేసి 13th వీక్ అనేది నామినేట్ అయ్యారు. అలానే మరిన్ని బిగ్ బాస్ అర్లీ అప్డేట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఒక లైకే కదా ఫ్రెండ్స్, లైక్ అయితే చేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.